అప్పు ఇచ్చిన పాపానికి ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా కిరాతనంగా హతమార్చిన ఘటన కొవ్వూరు పట్టణం చాగల వద్ద జరిగింది. ఈ కేవలం ఆ అప్పు ఇచ్చిన పాపానికి ఆయన పదే పదే అప్పు కట్టమని ఒత్తిడి చేయడంతో బాకీ తీర్చలేని సచివాలయ ఉద్యోగి చాలా దారుణానికి ఒడగట్టాడు. ఆ ఇద్దరు మిత్రులతో కలిసి ఆ అప్పు ఇచ్చిన వ్యక్తినే దారుణంగా హతమార్చారు. అతని జేబులో ఉన్న డబ్బులు అవి తీసుకోవడం కాక మణికట్టుకు ఉన్న ఆ బ్రేస్లెట్ ఉండడంతో ఆ బ్రేస్లెట్ రాకపోవడంతో ఏకంగా చేతిని నరికి అత్యంత పాశవికంగా ఆ బ్రాస్లెట్ని తీసుకొని కూడా వెళ్ళిపోయాడు. ఇంత సంఘటన ఒక సచివాలయ ఉద్యోగి చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం చెప్తుంది. ఈ వార్త దావానంలా వ్యాపించడంతో సోషల్ మీడియాలో కూడా వైరల్గా ఉంది. వివరాల్లోకి వెళ్దాం. జల్సాలకు అలవాటు పడి బెట్టింగ్లకు బానిసైన ఓ సచివాలయ ఉద్యోగి విపరీతంగా అప్పు చేశాడు. అప్పు తీర్చమని అడిగిన వ్యక్తిని మరో ఇద్దరితో కలిసి దారుణంగా హతమార్చాడు. నిందితులు ముగ్గురిని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పోలీసులు అరెస్టు చేశారు. డిఎస్పీ దేవకుమార్ తెలిపిన వివరాలు ఉన్నాయి. ఏలూరు జిల్లా పోలవరం మండలం పాతపట్టి సీమకు చెందిన చుక్కా రామశ్రీనివాస్ తూర్పుగోదావరి జిల్లా తాళపూడి మండలం పెద్దదేవం గ్రామ సచివాలయంలో సర్వేర్గా పనిచేస్తున్నాడు. బెట్టింగులకు బానిసైన ఇతను కొవ్వూరు పట్టణానికి చెందిన వ్యాపారి పెండాలే ప్రభాకర్ రావు వద్ద గత ఏడాది డిసెంబర్లో 2.40 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అప్పు తీర్చాలని ప్రభాకరరావు పలుమార్లు ఒత్తిడి తేవడంతో అతన్ని చంపేయాలని, అతని వద్ద ఉన్న బంగారం దోచుకొని వేరే వారి వద్ద రుణాలు చెల్లించాలని నిర్ణయించుకున్నాడు. గత నెల 26వ తేదీన ప్రభాకరరావుకు ఫోన్ చేసి అప్పు తీరుస్తానని చెప్పడంతో దొమ్మేరు బైపాస్ వద్దకు వెళ్ళాడు. అక్కడి నుంచి సమీప డ్రాగన్ తోటలోకి ఆయన తీసుకెళ్లిన శ్రీనివాస్ కత్తితో కర్కశంగా దాడి చేసి చంపేశాడు. మృతుడి జేబులోని నగదు, సెల్ ఫోను, మెడలోని బంగారు గొలుసుతో పాటు కుడి చేతికి ఉన్న బంగారు బ్రాస్లెట్ కూడా 4 ఉంగరాలు తీసేందుకు ప్రయత్నించగా రాలేదు. దీంతో ప్రభాకరరావు కుడి చేతిని మణికట్టు వరకు నరికేసి సంచిలో పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నిందితుడు పశ్చిమ గోదావరి జిల్లా దొండపూడికి చెందిన అంకోల్ జగదీష్, దుర్గాప్రసాద్, పోలవరానికి చెందిన నోముల ప్రవీణ్ కుమార్ సహకరించారు. అతడి చేతికి ఉన్న ఉంగరాలు, కడియాన్ని తీసుకొని ఆ మణికట్టు, సెల్ ఫోన్ నేరం చేసినప్పుడు ధరించిన దుస్తులు సంచిని సమీపంలోని గోదావరిలోకి విసిరేశారు. దోచుకున్న 36 గ్రాముల బంగారాన్ని కొయ్యలగూడెంలోని ఓ ఫైనాన్స్ సంస్థకు, తాళపూర్లోని ఓ ప్రైవేట్ బ్యాంకులో తాకట్టు పెట్టారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి ఈ నెల 12న అరెస్ట్ చేసి ఆదివారం కోర్టులో చేపట్టగా రాజమహేంద్రంలో కేంద్రంలో రిమాండ్లో ఉన్నారు.